పురుషోత్తం సార్, అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది స్టూడెంట్స్ మీ ఫాలోయర్స్ ఉన్నారు. మీరు చాలా దగ్గరగా ఉంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టూడెంట్స్ వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉంది, వాళ్ళు ఆలోచించే విధానం ఎలా ఉంది అంటే మీ అబ్జర్వేషన్స్ ప్రకారము, ఎందుకంటే జడ్జిమెంట్ రావటం జరిగింది, ఈ టైంలో వాళ్ళు ఏమనుకుంటారు? ఎక్కువగా పిల్లల నుండి నాకు వస్తున్న కాల్స్ కావచ్చు, వచ్చి కలిసిన వాళ్ళు అసలు రీ ఎగ్జామ్ పెడితే ఎలా ఉంటుంది, మళ్ళీ మేము రాయగలుగుతామా లేదా, రాస్తే నాకు గతంలో సార్ అన్నట్టు 60 మార్కులు వచ్చిన దానికి మరి 70 వస్తాయా, మళ్ళీ 50 వస్తే మళ్ళీ వెనక్కి పోతానా, మళ్ళీ నేను మధ్యలో ఇప్పుడు జాబ్ చేస్తున్నా కదా, ఈ టైంలో మళ్ళీ నేను అన్ని మర్చిపోయి ఉంటాను కదా, మళ్ళీ ఇప్పుడు సడన్ గా వచ్చి చదవాలంటే ఏం చేయాలి సార్ అని చెప్పేసి, అసలు ఇది ఎన్ని నెలల వరకు కొనసాగుతుంది అని చెప్పేసి తర్జన భర్జన అయితే ఉంది సార్. కానీ మన సార్ చెప్పినట్టుగా మెయిన్స్ అనేది పెడితేనే పూర్తి స్థాయిలో అంటే మళ్ళీ ఎలాంటి కోర్టు కేసులకు తావు లేకుండా ఉంటుంది అని చెప్పేసి స్టూడెంట్స్ అందరు కూడా అదే భావిస్తున్నారు సార్. అందుకోసం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు సార్.